అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ఈ ఎపిసోడ్లో మనకి ఉన్న 15 తిథులలో ఒకటి అయిన షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎందుకు ఇష్టం అనేది, అలానే మహిషాసురుడు అనే రాక్షసుడి వధ గురించి చెప్పుకుందాం. పూర్వం ఒకప్పుడు దేవతలకు దానవులకు గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు పూర్తిగా ఓడిపోయినారు. దీనికి కారణం దేవతలకు సమర్థుడైన సేనానాయకుడు లేకపోవడమే. దేవతలకు కలిగిన అపజయానికి విచారించి ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి, దేవసేనకు తగిన నాయకుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. బ్రహ్మ ఇంద్రుడితో, సోమసూరాగ్ని సంభవుడు అయిన వాడే దేవసేనను నడిపించి జయం చేకూర్చగలడు అని చెప్పాడు. ఈ సంగతి తెలుసుకొని ఇంద్రుడు సప్త ఋషుల వద్దకు వెళ్ళాడు. అప్పుడు వారు దేవతల విజయం కోరి ఒక గొప్ప యజ్ఞం ఆరంభించి అద్భుతాగ్నిని ఆవాహనం చేశారు. అద్భుతుడు అనే ఈ అగ్నికి సప్త ఋషుల భార్యలను చూడగానే వారిపై కోరిక కలిగింది. ఈ సంగతి తెలిస్తే ఋషులు తనను శపిస్తారన్న విచారంతో కుంగిపోయి అగ్ని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించి పార్వతీ పరమేశ్వరులు యాగాన్ని కాపాడడానికి ఒక పన్నాగం చేశారు. ఈశ్వరుడు అగ్నిలో ప్రవేశించి అతని ప్రాణాలు కాపాడాడు. పార్వతీదేవి అగ్ని యొక్క భార్య అయిన స్వాహాదేవిలో ప్రవేశించింది. అప్పుడు స్వాహాదేవి సప్త ఋషుల భార్యల రూపులు ధరించి అగ్నిని ఆకర్షించింది. ఆమె వశిష్ఠుడి భార్య అయిన అరుంధతి రూపు మాత్రమే ధరించలేకపోయింది. మిగిలిన 6 రూపాలు ధరించింది. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల అంశతో అద్భుతాగ్నికి స్వాహాదేవికి ఒక మహాశౌర్య సంపన్నుడైన కుమారుడు కలిగాడు. ఆ కుమారుణ్ణి కృతికలు గంగానది తీరాన పెంచారు. అతనే కుమారస్వామి. కొద్ది రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడే అతను మదగజాలను సైతం అవలీలగా మచ్చిక చేశాడు. ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క పర్వత శిఖరాన్ని ఛేదించాడు. ఇంద్రుడు ఒక షష్ఠి నాడు దేవసేనను ఒక కన్యా రూపంలో తెచ్చి కుమారస్వామికి పెళ్లి చేశాడు. అందుచేతనే కుమారస్వామికి ఆ తిథి ప్రియమైనది. కుమారస్వామికి దేవసేనకు వివాహమైన సమయాన సమస్త దేవతలు, దిక్పాలకులు, బ్రహ్మ, పార్వతి పరమేశ్వరులు వచ్చారు. తరువాత పార్వతీ పరమేశ్వరులు 1000 సింహాలు ఉంచిన రథం మీద కుమారస్వామిని, దేవసేనను కూర్చోపెట్టుకొని భద్రవటానికి బయలుదేరారు. రథానికి ముందుగా కుబేరుడు తన పుష్పక విమానం ఎక్కి కదిలాడు. రథానికి వెనుకగా ఇంద్రుడు ఐరావతం ఎక్కి వచ్చాడు. కుమారస్వామి రథానికి ఒక పక్క అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, మరొక పక్క దిక్పాలకులు, బ్రహ్మర్షులు ఉన్నారు. వీరందరూ వెంట రాగా కుమారస్వామి మహావైభవంగా భద్రవటం చేరి అందరి ఆశీస్సులు పొంది అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. కొంతకాలానికి మహిషాసురుడు అనే రాక్షసుడు రాక్షస సేనలన్నిటినీ సమకూర్చుకొని దేవతలపైకి దండెత్తి వచ్చాడు. రాక్షస గణాలు ఆశ్రమాలు ధ్వంసం చేశాయి. యజ్ఞాలు భగ్నం చేశాయి. నిరాయుధులైన ప్రజలపై పడి భయపెట్టి హింసించి పీడించాయి. వీరందరినీ రక్షించడానికి వచ్చిన దేవసేనలకు, రాక్షస గణాలకు భయంకరమైన యుద్ధం సాగింది. ఈ యుద్ధంలో దేవతలు మహిషాసురుడి దాటికి ఆగలేక చెల్లాచెదురై పారిపోయారు. బ్రహ్మ వల్ల అనేక వరాలు పొందిన మహిషాసురుడు విజయగర్వంతో పరమేశ్వరుడున్న చోటికి వెళ్ళి ఆయన రథాన్ని పట్టుకున్నాడు. మహిషాసురుడికి పరమేశ్వరుడు కూడా ఓడిపోయాడని సంతోషించి రాక్షసులు విజయనాదాలు చేశారు. అప్పుడు పరమేశ్వరుడు కుమారస్వామిని తలుచుకున్నాడు. వెంటనే కుమారస్వామి యుద్ధ సన్నద్ధుడై శక్తిని చేత ధరించి కోపావేశంలో కళ్ళ నిప్పులు రాలగా మహిషాసురుడిపైకి వచ్చి ఆ దుర్మార్గుడిపై శక్తిని విసిరాడు. దాని దెబ్బకు మహిషాసురుడి తల పగిలిపోయి వాడు కొండ విరిగిపడినట్టు పడి చనిపోయాడు. మహిషాసురుడికి అండగా ఉన్న మహాబలులైన రాక్షసులు కుమారస్వామి పైకి వచ్చారు. కానీ కుమారస్వామి వారందరినీ ఒక్క మధ్యాహ్నంలో చిత్రవధ చేసి యమపురికి పంపేశాడు. యుద్ధం ముగిసింది. దేవతలు కుమారస్వామిపై పుష్పవర్షం కురిపించారు. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి. మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.